ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మనమైతే మ్యాచ్ ఓడిపోయినాం. అయినా కూడా మంచి ఫైట్ ఇచ్చినాం. అండ్ మన ఈ మ్యాచ్ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే మన బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేయలేదు. అండ్ వైభవ్ సూర్యవంశీ కూడా చాలా మంచి బ్యాటింగ్ చేసిండు. అండ్ మన బ్యాట్స్మెన్ కూడా మంచి పార్ట్నర్షిప్ కూడా ఇవ్వలేదు. అండ్ వికెట్స్ కూడా పడ్డాయి. అయినా కూడా మనం 196 కొట్టినాం. అండ్ మనం ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే క్లాసన్ చాలా మంచిగా ఆడిండు ఈ సీజన్లో. అండ్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ కూడా వీళ్ళు కూడా చాలా మంచిగా ఆడిండు. 500+ స్కోర్ కొట్టిండు. అండ్ క్లాసన్ మాత్రం నెంబర్ 4లో వచ్చి 600+ స్కోర్ కొట్టడం అంటే నాట్ ఏ జోక్. అండ్ ఈ సీజన్లో అయితే మనం బౌలర్స్ లేకున్నా కూడా మనం ప్లే ఆఫ్స్ వరకు వచ్చినాం. అండ్ ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లు లేకున్నా కూడా మనం మ్యాచెస్ గెలిచినాం. ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి కూడా బాధేస్తుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్లో వచ్చి మ్యాచ్ ఓడిపోయి ఎలిమినేట్ అవ్వడం అంటే ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్కి బాధేస్తుంది. అయినా కూడా మనం ఈ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన ఎస్ఆర్హెచ్. అయినా కూడా మన ఎస్ఆర్హెచ్కి ఇట్నే సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సీజన్ కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ నెక్స్ట్ సీజన్ ఆరెంజ్ ఆర్మీ. అండ్ జై హింద్, జై ఆరెంజ్ ఆర్మీ.